ఇంతలా ఆలోచిస్తుంది? నేనిప్పట్లా నా స్టైల్లోనే చేశాను కదా, అలా చేస్తేనే కదా అమ్మకిష్టం. మరి అమ్మేంటి ఆలోచిస్తుంది? అమ్మకి వాటి రుచి చూసి ఏమనాలో అర్థం కావడం లేదు. మార్చాను కాబట్టి సరిపోయింది, లేదంటేనా? ఇదేంటి ఇవి అచ్చం రాధ చేసినట్టుగా ఉన్నాయి? ఖచ్చితంగా ఇవి రాధ చేసినవే. కానీ గాయత్రి దగ్గరికి ఎలా వచ్చాయి? ఇప్పుడు నేను విజేతగా ఎవరిని ప్రకటించాలి? రాధనా, గాయత్రినా? ఏం చెప్పాలి? భగవంతుడా, చేసిన మోసం తెలుస్తోంది, కానీ ఆ మోసానికి రుజువు లేదు. నేనేం చేయాలి? ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తుంది. దీంతో ఆ రాధ అహంకారం అణుగుతుంది. అమ్మెందుకు ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తోంది సత్య చేసినవి తిని? ఇప్పుడు విజేత ఎవరో మేడం గారు ప్రకటిస్తారు. ఈ సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నిర్వహించిన బొబ్బట్ల కాంపిటీషన్లో విజేత ఎవరంటే ఎంతో అద్భుతంగా చేసిన రాధే ఈ సంవత్సరం విజేత. అదేంటి, నేను రాధ బొబ్బట్లను అమ్మకిస్తే అమ్మ నన్ను కదా గెలిపించాలి, కానీ రాధని గెలిపించడం ఏంటి? అంటే నేను చేసిన బొబ్బట్లు రాధ చేసిన బొబ్బట్ల కన్నా బాగున్నాయా? అయ్యో, ఇదేంటి? రాధ చేసిన వాటికంటే గాయత్రి చేసినవి ఎలా బాగుంటాయి? అద్భుతంగా బొబ్బట్లు చేసి విజేతగా నిలిచిన రాధ గారికి దేవకి మేడం గారు ఇప్పుడు షీల్డ్ ఇస్తారు. కంగ్రాచులేషన్స్. అమ్మా, నీ చేతుల మీదుగా ఇలా షీల్డ్ తీసుకుంటూ ఉంటే ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉందమ్మా. ఎంత ప్లాన్ చేసినా ఆ రాధని ఏమీ చెయ్యలేకపోతున్నాను. ఎంతో కష్టపడి బొబ్బట్లు మారిస్తే అది కూడా దానికే అనుకూలంగా జరిగింది. అరే, నాకే తెలీదు నేను ఇంత బాగా బొబ్బట్లు చేస్తాను అని. ఆ రాధ వాళ్ళ నాన్న అమ్మ వాళ్లతో ఏదైనా మాట్లాడితే బండారం బయట పడుతుంది అనుకున్నాను. కాంపిటీషన్ జరుగుతున్నంతసేపు ఏం మాట్లాడకుండా ఉన్నారు. అసలు ఈరోజు నా టైమే బాలేదు.
అమ్మో, తనకంట పడకూడదు. ఈ వీడేంటి ఇక్కడున్నాడు? హే ఆగు, నువ్వేంటి ఇక్కడ? అది 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 నువ్వేనా? అవును నేనే. నువ్వు ఇంకొకసారి నాకెక్కడైనా కనిపించావంటే నా సంగతి తెలుసు కదా. ఇతనేంటి ఇక్కడున్నాడు? ఆ రోజు మిస్ అయ్యాడు. ఇప్పుడు పట్టుకుంటే సత్య గురించి నిజాలు తెలుసుకోవచ్చు. ముందు వెళ్ళెక్కడేచి. అమ్మా రాధా, మీ నాన్నగారు ఎక్కడున్నారమ్మా? నేను వెళ్ళి చూస్తానమ్మా. అరే విశ్వం, నిన్ను ఇన్ని రోజులకి ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందిరా. ఎక్కడుంటున్నావురా? ఏం చేస్తున్నావు? నేను బానే ఉన్నాను, ఇక్కడే ఉంటున్నాను. నువ్వేంట్రా ఇక్కడ? నా కూతురు ఇదే ఊర్లో జాబ్ చేస్తుందిరా. ఉండు, పరిచయం చేస్తాను. అయ్యయ్యో, ఇప్పుడు వద్దురా. కొంచెం అర్జెంట్ పని ఉంది, నేను వెంటనే బయలుదేరాలి. నేను మళ్ళీ కలుస్తాను. నువ్వు ఉంటున్న అడ్రస్ చెప్పు. సరేరా, నేను వెళ్తాను. మనం మళ్ళీ కలుద్దాం. వీడికి ఎప్పుడు తొందరే. నాన్న, ఎక్కడికి వెళ్ళిపోయారు? మీకోసం అమ్మ ఎదురు చూస్తుంది. పదండి. ఫ్రెండ్ కనపడితే మాట్లాడుతున్నానమ్మా, పద వెళదాం. ఏమైందమ్మా? ఎవరినైనా కలవాలా? ఏంటి అంత కంగారుగా ఉన్నావు? లేదు నాన్న, ఎవరిని కలిసేది లేదు. పదండి వెళ్దాం. కనిపించినట్టే కనిపించి మిస్ అయ్యారు. అతన్ని కలిస్తే సత్య వివరాలు ఏమైనా తెలుస్తాయి అనుకున్నాను. ఛ! పదండి నాన్న. రా నాన్న. ఇప్పుడు నాన్న వెళ్ళి తాళం తీశారంటే మనోహర్ దొరికిపోతాడు. నాకు కాంపిటీషన్లో ప్రైజ్ వచ్చిందన్న ఆనందంలో ఉన్న నాన్న మనోహర్ని చూసి ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. ఏంటి అక్కడే నిలబడ్డారు? రండి. అలా నెమ్మదిగా నడుస్తారేంటి? రండి. అమ్మా, ఏంటి అలా చూస్తున్నావు? ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. పండగ రోజు మనందరం ఇలా కలుసుకోవటం, గుడిలో దేవకి మేడం వాళ్ళు కలవడం, మేడం చేతుల మీదుగా నీకు కాంపిటీషన్లో ప్రైజ్ రావడం, ఈ రోజు అంతా అద్భుతంగా ఉంది. నేను వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటానమ్మా. అలాగే నాన్న. మనోహర్ ఎక్కడ మాకు కనిపించడం లేదు. బయటికి వెళ్ళిపోయాడేమో అమ్మా. తాళం వేసిన ఇంటి నుంచి ఎలా బయటికి వెళ్తాడో? నేను ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను. హలో మనోహర్, ఎక్కడున్నావు? నేను డాబా పైన ఉన్నాను. మీరు వచ్చేసారా? వచ్చేసాం. అయినా తాళం వేసి ఉన్న ఇంటి నుంచి బయటికి ఎలా వెళ్ళా? కిటికీ ఊచలు వంచి మళ్ళీ వాటిని అలానే సెట్ చేసి వచ్చాను. ఈ దొంగ తెలివితేటలకి ఏం తక్కువ లేదు. తర్వాత మెచ్చుకుందువు గాని కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. తినడానికి ఏమైనా తీసుకొచ్చావా? సారీ మనోహర్, నీకు ఆకలేస్తుందని తెలుసు,
అందుకే ఎక్కడున్నావా అని కంగారు పడ్డాను. నీకోసం స్పెషల్ ఐటెం తెచ్చాను. నేనొస్తున్నాను, ఉండు. సరే సరే రా. అమ్మా, మనోహర్ టెర్రస్ పైన ఉన్నాడంట. పాపం ఆకలిగా ఉందంట. నేను వెళ్ళి బొబ్బట్లిచ్చి తనతో మాట్లాడొస్తాను. సరే. ఏదో స్పెషల్ ఐటెం తీసుకొచ్చానన్నావు, ఏంటది? ముందు దేవుడి బొట్టు పెట్టుకో. రాధా, ఈరోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అన్నీ కుదిరితే ఈరోజు నీతో టైం స్పెండ్ చేయాలి అనుకున్నాను, కానీ కుదరలేదు. వచ్చే ఉగాదిలోపు నీ మనసులో నాపై ఉన్న ప్రేమని బయటపెట్టి మనిద్దరం ఒక్కటైతే ఈ జీవితానికి ఆ తృప్తి చాలు. ఏంటి మనోహర్, ఆకలేస్తుందన్నావు? ఏం మాట్లాడకుండా నన్నే చూస్తున్నావేంటి? నేనేమీ నిన్ను చూడట్లేదు. నీ బొట్టు పెట్టే కార్యక్రమం తర్వాత ఫుడ్ పెట్టే కార్యక్రమం స్టార్ట్ చేస్తామని వెయిట్ చేస్తున్నాను. అయితే చూడు, నీకోసం ఏం తీసుకొచ్చాను. వావ్, బొబ్బట్లు! అవును, ఇవి మామూలు బొబ్బట్లు కాదు, స్వయంగా నా చేతులతో నేను చేసిన నేతి బొబ్బట్లు. అవునా? బొబ్బట్లు చేయటంలో నువ్వు ఎక్స్పర్ట్. నీ చేతి బొబ్బట్లు తిని ఇక జీవితంలో మరే స్వీట్ తిన్నా నీ బొబ్బట్లకి సాటి రాదు. లాస్ట్ టైం నువ్వు దేవకి మేడం వాళ్ళ ఇంట్లో చేసినప్పుడు 8 బొబ్బట్లు నేను ఒక్కడే లాగించాను. అయినా ఇప్పుడే కదా గుడి నుంచి వచ్చావు, ఇంతలోనే బొబ్బట్లు ఎలా చేసావు? ఇవి ఇంట్లో చేసినవి కాదు, గుళ్ళో బొబ్బట్ల కాంపిటీషన్లో నా చేతులతో నేను స్వయంగా చేసిన బొబ్బట్లు. వీటి రుచికి మెచ్చుకొని అమ్మే నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చింది. వావ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అసలు ఆ కాంపిటీషన్ కి జడ్జిగా ఎవరొచ్చారో తెలుసా? ఎవరు? అమ్మ. అవునా? అంటే దేవకి మేడం గారు అన్నమాట. అవును, తనే నేను చేసిన బొబ్బట్లు తిని నన్ను మెచ్చుకొని నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చింది. అలా అమ్మ చేతుల ద్వారా ఈరోజు నేను ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాను. నువ్వు బొబ్బట్లు చేస్తే నీకే ఫస్ట్ ప్రైజ్ మరి. సరే గాని అసలే బొబ్బట్లు, పైగా అందులో నువ్వు చేసినవి, అందులోనూ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. తలుచుకుంటేనే నోరూరుతుంది. అర్జెంటుగా 10 లాగించేయాలి. ఇవ్వు. అబ్బా, ఆశ దోశ. బొబ్బట్లు అంత ఈజీగా దొరకవు, కావాలంటే తీసుకో. సరే ఇవ్వు. ఇవ్వు రాధా. నో నో నో. రాధా, ఇవ్వు రాధా. తీసుకో. ఆహా. ఏమైంది మనోహర్? నిజంగా ఇవి నువ్వే చేసావా? అవును. వీటికి దేవకి మేడం ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారా? అవును మనోహర్, అసలేమైంది? లేదు రాధా, ఇవి ఖచ్చితంగా నువ్వు చేసినవి కావు.
ఎందుకంటే నువ్వు చేస్తే ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఏం మాట్లాడుతున్నావు మనోహర్? ఒకసారి తిని చూడు, నీకే అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైందా నేనెందుకు అన్నాను? మనోహర్, నాకేం అర్థం కావడం లేదు. అసలేం జరుగుంటుంది? ఇవి నేను చేసినవే కానీ టేస్ట్ నేను చేసినట్టు లేవు. మరి అమ్మ నాకు ఎందుకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చింది? అంటే ఇంతకు ముందే నీ చేతి బొబ్బట్లని మేడం తినున్నారు కదా, అందుకే ఇచ్చుండొచ్చు. లేదు మనోహర్, ఈరోజు కాంపిటీషన్లో సత్య కూడా ఉంది. నేను చేసినవి ఎంత వరస్ట్గా ఉన్నా అమ్మ నాకు ఎందుకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చింది? అంటే అమ్మకి నా మీద ఒపీనియన్ మారిందా? అమ్మ నన్ను నమ్ముతుందంటావా? లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా? నేను రాధ చేసిన బొబ్బట్లను దొంగతనం చేసి నా బొబ్బట్లు అని సీన్ క్రియేట్ చేసిన అమ్మ మాత్రం ఆ రాధకి ప్రైజ్ ఎందుకిచ్చింది? అంటే కన్న కూతురు అని నమ్మకపోయినా మనసు పొరల్లో ఎక్కడో ఆ రక్త సంబంధం అమ్మని రాధ వైపు తీసుకెళ్తుందా? అందుకే అమ్మ ఆ రాధకి ఫస్ట్ ప్రైజ్ వచ్చేలా చేసిందా? లేదా మరేదైనా కారణముందా? అమ్మ ఎందుకిలా చేసిందో తెలుసుకుంటే గాని నాకు మనస్సంతుండదు. అమ్మా అమ్మా అమ్మ, ఒక్క నిమిషం అమ్మా, నేను నీతో మాట్లాడాలి. నువ్వు చేసిందేం కరెక్ట్ కాదమ్మా. నేను చేసిన బొబ్బట్లు బాగున్నప్పుడు రాధని గెలిపించడం నాకు నచ్చలేదమ్మా. నిజంగా నేను చేసిన బొబ్బట్లు బాగాలేకపోతే ఓకే, కానీ అంత కష్టపడి బాగా చేస్తే నువ్వు రాధని గెలిపించడం నాకు అసలు నచ్చలేదమ్మా. కనీసం తన బొబ్బట్లు అసలు ఏ టేస్టు లేకుండా ఉన్నాయి. అలా ఎలా ఇచ్చావమ్మా ఫస్ట్ ప్రైజ్? దేవకి, యాండి, మీరొక్క నిమిషం ఆగండి. ఏంటి, నువ్వు చేసిన బొబ్బట్లు బాగున్నాయా? రాధ చేస్తే బాలేదా? అవును కదమ్మా, అదే కదా నేను చెప్పేది. నిజంగా బొబ్బట్లు నువ్వే చేసావా? అలా అడుగుతావేంటమ్మా? మీరందరూ చూశారు కదా, మేముందే కదా నేను బొబ్బట్లు చేశాను. మరి రాధ చేసిన బొబ్బట్లు బాగోలేవు, నువ్వు చేసిన బొబ్బట్లే బాగున్నాయని నీకెలా తెలుసు? నువ్వేమైనా టేస్ట్ చేసావా? అంటే అమ్మా, అది అది అందరూ అంటుంటే. దేవకి, ఏమైంది? అసలేంటిదంతా? అన్ని విషయాలు తెలుస్తాయండి, కాస్త ఓపిక పట్టండి. అవును, నువ్వు చేశాను అంటున్న బొబ్బట్లలో ఏ ఏ పదార్థాలున్నాయి? అంటే అమ్మా, గోధుమ పిండి, బెల్లము, శనగపప్పు అన్నీ అన్నీ ఉన్నాయమ్మా. బొబ్బట్లకు కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయమ్మా. చేసింది నువ్వే కదా, అన్నీ అంటే ఏంటి? అన్నీ ఏమున్నాయి చెప్పు.
పోనీ రాధ చేసిన బొబ్బట్లు బాలేమన్నావు కదా, అందులో ఏం తగ్గి ఏం బాలేదు చెప్పు. అది చూడు గాయత్రి, నువ్వు చేసినవన్నీ అద్భుతంగా వచ్చాయి, నాకెందుకు ప్రైజ్ ఇవ్వలేదు, రాధకి ఎందుకు ఇచ్చారని అడుగుతున్నావు కదా. నేను చెప్పనా ఎందుకు? ఎందుకంటే నువ్వు చేశాను అని చెప్తున్న బొబ్బట్లు నువ్వు చెయ్యలేదు, అవి రాధ చేసినవి. నువ్వు కూడా భోంచేయమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. అలాగే నాన్న. మా ఆకలేస్తుంది. ఈ ప్లేట్లో ఉన్న భోజనం ఎక్కడికమ్మా?